తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. డియర్ స్టూడెంట్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా టెట్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే వరుస టెట్ డిఎస్సిలో స్టేట్ టాపర్స్గా మన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిసారి రికార్డు రిజల్ట్స్ సాధిస్తున్న విషయం మీకు తెలిసిందే. రీసెంట్ 2024 టెట్ ఫలితాల్లో ఎస్జిటి జాబ్కు అర్హత పరీక్ష అయిన టెట్ పేపర్ 1లో ఈ నవీన 131 మార్కులు సాధించి బీసీ ఉమెన్ కేటగిరీలో స్టేట్ టాపర్గా నిలిచింది. నల్గొండ క్యాంపస్లో నిర్వహించిన సూపర్ 100 డిఎస్సి బ్యాచ్కి నిజామాబాద్ జిల్లా నుంచి జాయిన్ అయ్యి క్యాంపస్ హాస్టల్లో ఉంటూ టెట్ కోచింగ్ తీసుకుంది. సూపర్ 100 హాస్టల్ బ్యాచ్ విద్యార్థులకు ప్రధానంగా మేము నిర్వహించు డైలీ స్టడీ అవర్స్లో భాగంగా ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్టడీ అవర్స్కు అటెండ్ అయ్యి డైలీ 8 గంటల నుంచి 5 గంటల వరకు క్లాసెస్కు అటెండ్ అవుతూ ప్రతిరోజు మేము నిర్వహించు డైలీ ఎగ్జామ్లో టాపర్గా నిలుస్తూ 2024 డిఎస్సిలో ఎలాగైనా జాబ్ సాధించాలనే కార్యదీక్షతో ముందుకెళ్లి స్టేట్ టాపర్గా నిలిచి ఒక సాధారణ గృహిణి అనుకుంటే అద్భుతాలు చేయగలుగుతుందని తన సక్సెస్తో ఎందరికో ఆదర్శంగా నిలిచింది. రాబోయే డిఎస్సి ఫలితాల్లో సైతం టాపర్గా నిలబడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా టెట్ పేపర్ 1తో పాటు టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్తో కలుపుకొని 300 మందికి శిక్షణ ఇవ్వగా సుమారు 264 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, చివరిగా ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. నేటి పోటీ ప్రపంచంలో విజేతగా నిలబడాలంటే ఖచ్చితమైన ప్రణాళిక, సిలబస్పై అవగాహన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, సంస్థ గైడ్లైన్స్తో పాటు ప్రధానంగా సరియైన హాస్టల్ వసతి, చదువుకోవడానికి అనువైన వాతావరణం చాలా అవసరం. నిన్న విడుదలైన టెట్ రిజల్ట్స్లో హైదరాబాదులోని ఏ డిఎస్సి శిక్షణా సంస్థ రిజల్ట్స్ చూపించలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఫంక్షన్ హాల్ కోచింగ్. వేలాది విద్యార్థులను ఒకే బ్యాచ్లో ఉంచి సిలబస్ పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా భావించి ఒక్క ఎగ్జామ్ డైలీ కండక్ట్ చేయకపోవడం, తరగతి గదిలో సెల్ ఫోన్స్ కంట్రోల్ చేయకపోవడంతో టార్గెట్పై చాలామంది విద్యార్థులు ఫోకస్ చేయలేక మరి మధ్యలోనే కోచింగ్ వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని ఫలితమే టెట్ ఫలితాల్లో వెనకపడడం జరిగింది. దీనిని గమనించగలరు. డియర్ స్టూడెంట్స్, టెట్ పేపర్ 1 స్టేట్ టాపర్ ఈ నవీన డైరెక్ట్ ఇంటర్వ్యూ మీకోసం తన మాటల్లో మీ ముందుకు ఈ వీడియోలో తీసుకురావడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈ నవీన, మాది నిజామాబాద్ జిల్లా. నేను అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండలో ఎస్జిటికి కోచింగ్ తీసుకుంటున్నాను. రీసెంట్గా విడుదలైన టెట్ ఫలితాల్లో 131 మార్క్స్ సాధించాను. నాకు ఇంత మంచి మార్క్స్ రావడానికి కారణం సీనియర్ ఫ్యాకల్టీ, హాస్టల్ మేనేజ్మెంట్ మోటివేషన్ అండ్ డైలీ స్టడీ అవర్స్, ఎగ్జామ్స్. ఇక్కడ హాస్టల్లో 33 జిల్లాల విద్యార్థులు ఉండడం వల్ల కాంపిటేటివ్ స్పిరిట్తో కాంపిటీషన్ అంటే ఎలా ఉంటుందో అర్థమై మేము చాలా బాగా చదువుకున్నాం. ఇక్కడ మాకు ఫ్యాకల్టీ గైడెన్స్, మేనేజ్మెంట్ మోటివేషన్, హాస్టల్లోనే ఉండడం వల్ల టైం అనేది వేస్ట్ అవ్వకుండా చాలా బాగా చదువుకోగలిగాం. నాతో పాటు ఉన్న మిగతా హాస్టల్ విద్యార్థులందరికీ కూడా మంచి మార్క్స్ రావడం జరిగింది. నాకు వచ్చిన ఈ మార్క్స్ వల్ల డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొడతాననే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. నేను ఖచ్చితంగా జాబ్ సాధించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ టు అవనిగడ్డ కోచింగ్ సెంటర్.